అయోధ్య రామ మందిరానికి భూమి పూజ ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ ఆగస్టు 2, 2020. ఆప్షన్ బి ఆగస్టు 5, 2020. ఆప్షన్ సి జూలై 2, 2020. ఆప్షన్ డి జూలై 5, 2020. యోర్ టైమ్ స్టార్ నా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆగస్టు 5, 2020. రామ మందిర శంకుస్థాపన మొదటిసారి ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ ఆగస్టు 2, 1989. ఆప్షన్ బి నవంబర్ 9, 1989. ఆప్షన్ సి నవంబర్ 5, 1949. ఆప్షన్ డి జూలై 8, 1949. యోర్ టైమ్ స్టార్ట్ నా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నవంబర్ 9, 1989. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవడానికి ఎన్నేళ్లు పట్టింది? ఆప్షన్ ఏ 250 సంవత్సరాలు. ఆప్షన్ బి 390 సంవత్సరాలు. ఆప్షన్ సి 492 సంవత్సరాలు. ఆప్షన్ డి 500 సంవత్సరాలు. యోర్ టైమ్ స్టార్ట్ నా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 492 సంవత్సరాలు. అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ పంజాబ్. ఆప్షన్ బి హర్యానా. ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఆప్షన్ డి ఉత్తరాఖండ్. యోర్ టైమ్ స్టార్ట్ నా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. బాబ్రీ మసీదుపై దాడి ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ డిసెంబర్ 6, 1992. ఆప్షన్ బి నవంబర్ 6, 1992. ఆప్షన్ సి జనవరి 7, 1993. ఆప్షన్ డి ఫిబ్రవరి 5, 1994. యోర్ టైమ్ స్టార్ట్ నా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డిసెంబర్ 6, 1992. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు భారత ప్రధాని ఎవరు? ఆప్షన్ ఏ హెచ్డి దేవెగౌడ. ఆప్షన్ బి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్. ఆప్షన్ సి పివి నరసింహారావు. ఆప్షన్ డి అటల్ బిహారీ వాజ్పేయి. యోర్ టైమ్ స్టార్ట్ నా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పివి నరసింహారావు. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు భారత రాష్ట్రపతిగా ఎవరున్నారు? ఆప్షన్ ఏ గియానీ జైల్ సింగ్. ఆప్షన్ బి శంకర్ దయాళ్ శర్మ. ఆప్షన్ సి కెఆర్ నారాయణన్. ఆప్షన్ డి రామస్వామి వెంకటరామన్. యోర్ టైమ్ స్టార్ట్ నా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి శంకర్ దయాళ్ శర్మ. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? ఆప్షన్ ఏ రాజ్నాథ్ సింగ్. ఆప్షన్ బి నారాయణ దత్త తివారీ. ఆప్షన్ సి కళ్యాణ్ సింగ్. ఆప్షన్ డి ములాయం సింగ్ యాదవ్. యోర్ టైమ్ స్టార్ట్ నా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కళ్యాణ్ సింగ్. అయోధ్యకు అంతకుముందు ఏమని పేరు ఉండేది? ఆప్షన్ ఏ ఫైజాబాద్. ఆప్షన్ బి ప్రయాగరాజ్. ఆప్షన్ సి అదిర్పూర్. ఆప్షన్ డి పాటలీపుత్ర. యోర్ టైమ్ స్టార్ట్ నా. Correct answer is option A, Faizabad.
అయోధ్య రామజన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదంపై ఎంతమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 2. యోర్ టైమ్ స్టార్ట్ నా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 5. అయోధ్య వివాద తీర్పులో మసీదు నిర్మాణానికి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు? ఆప్షన్ ఏ 4 ఎకరాలు, ఆప్షన్ బి 7 ఎకరాలు, ఆప్షన్ సి 5 ఎకరాలు, ఆప్షన్ డి 1 ఎకరం. యోర్ టైమ్ స్టార్ట్ నా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 5 ఎకరాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని జీకే క్వశ్చన్స్ కోసం ఈ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.